బిజినెస్ పార్ట్నర్ తర్వాత సప్లయర్, ప్రాసెస్, హైరార్కీ లెవెల్స్ అండి, ఆర్ vendor, both are same, or vendor. So now go to the development server as per the client. సో ప్రతి ప్రాజెక్ట్ లో కన్ఫిగరేషన్ ఐదర్ శాండ్ బాక్స్ లో కానీ డెవలప్మెంట్ లో చేస్తాం. శాండ్ బాక్స్ లేకపోతే కనుక గోల్డెన్ క్లయింట్ అని ఉంటుందండి. మొత్తం వరల్డ్ వైడ్ శాండ్ బాక్స్, గోల్డెన్ క్లయింట్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. శాండ్ బాక్స్ లేక గోల్డెన్ క్లయింట్ ఏదో ఒకటే ఉంటుందండి. సో SPRO సిస్టమ్, IMG. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ, ట్రాన్సాక్షన్ కోడ్ డిస్ప్లే కావడం. ఇప్పుడు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్నాం, తర్వాత మెటీరియల్ రిలేటెడ్ సెట్టింగ్స్ అని చేసుకున్నాం, తర్వాత వెండర్ ఆర్ సప్లయర్ ప్రాసెస్ చేస్తాం. వాళ్ళకి హైరార్కీ లెవెల్స్, హైరార్కీ కేటగిరీస్ చేసుకోవాలండి. సో మై మెటీరియల్స్ మేనేజ్మెంట్ మాడ్యూల్, గో టు పర్చేసింగ్, హియర్ సప్లయర్ మాస్టర్ చూడండి. ఇన్కో టైమ్స్ అంటే ఏంటి సార్, ఒకసారి మాట్లాడాలి. గ్లోబల్ ట్రేడింగ్ చేయడానికి ఇన్కో టైమ్స్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్ అండి. అంటే ఇంటర్నేషనల్ కస్టమర్స్, ఫారెన్ కస్టమర్స్ బిజినెస్ ఉంటుంది, అక్కడి నుంచి మనం తెప్పించుకోవాలి, ఇక్కడి నుంచి పంపాలి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో కాస్ట్, ఇన్సూరెన్స్ ఫ్రైట్ పే చేయాలి, కాస్ట్ అండ్ ఫ్రైట్ పే చేయాలి, ఇన్సూరెన్స్ ఫ్రీ ఆన్ బోర్డ్, ఫ్రీ ఆన్ డెలివరీ, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయాలా. SAP వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. చూడండి ఇక్కడ డిఫైన్ చెక్ ఇన్కో టర్మ్స్ లో చెక్ ఇన్కో టర్మ్స్ ఇవన్నీ SAP వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఈ యొక్క 10+12+ ఉన్నాయండి, ఆల్మోస్ట్ 14 ఆర్ 18 ఉన్నాయండి. అవుట్ ఆఫ్ ఈ 18లో మన యొక్క ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా క్లయింట్కి ఫిట్ అవుతాయండి. ఇది గ్యాప్ అండ్ ఫిట్ అనాలిసిస్ అంటారు. క్లయింట్కి కావాల్సినవి ఏంటి, ఇక్కడ SAP వాళ్ళు స్టాండర్డ్ ప్రొవైడ్ చేసినాయండి. ఆల్రెడీ మీకు చెప్పాను, SAP హౌ మెనీ కైండ్ ఆఫ్ కన్ఫిగరేషన్ మోడల్స్ అండి. SAP 3 అండి. ఏంటి సార్ అది? డిఫైన్డ్, కాపీయింగ్, స్టాండర్డ్స్. Customization based on the client requirement 70%, 20% standards like fiscal year, document types, any standards, and 10% copying configuration అండి. ఇది స్టాండర్డ్ లోకి వస్తుంది. అంటే ఏ క్లయింట్ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అంటారండి దీన్ని. అంటే ఏ క్లయింట్కైనా సూట్ అవుతుంది, ఏ ప్లాంట్కైనా ఫిట్ అవుతుంది. సో చెక్ ఇన్కో టైమ్స్ స్టాండర్డ్స్. మనం మేబీ కాస్ట్ అండ్ ఫ్రైట్, ఇన్సూరెన్స్ చేయట్లేదు, మేబీ ఇది తీసుకుంటారు. కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ పే చేస్తారు, ఇది తీసుకుంటారు. క్యారేజ్ అండ్ ఇన్సూరెన్స్ పెయిడ్, ఇది తీసుకుంటారు. ఫ్రీ ఆన్ బోర్డ్ FOB, ఇది తీసుకుంటారు. సో చెక్ ఇన్కో టైమ్స్ స్టాండర్డ్స్ అండి. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయమండి, OMSQ. ఇన్కో టైమ్స్ OMSQ. ECC S4 HANA నోట్ చేయండి. ఓకే. తర్వాత చూడండి, ఇన్కోటమ్స్ వెర్షన్స్, మ్యాప్ ఇన్కోటమ్స్ అవసరం లేదండి. ఎందుకంటే వెర్షన్ అంటే చూడండి 2020 అంటే ఎన్ని వస్తాయి, 23లోకి వస్తాయి. సో స్టాండర్డ్గా క్లయింట్ ఇచ్చారు, ఇది మనకు అవసరం లేదండి. సో నౌ నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటండి? టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే పేమెంట్ బిఫోర్ చేసే డిస్కౌంట్, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పేమెంట్ టు ద సప్లయర్స్. సప్లయర్ పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ కంపెనీలో ఎన్ని పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. మేబీ నేను 2 పేమెంట్ టర్మ్స్ చెప్పాను, 2 ఉంటాయండి క్లయింట్ ప్లేస్లో, ఏదైనా ఉండొచ్చు, ఇదర్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. నేను ఇమీడియట్ చెప్పాను, వితిన్ 14 days చెప్పాను. మేబీ మీరు వితిన్ 7 days తీసుకోవచ్చు, వితిన్ 14 days తీసుకోవచ్చు, వితిన్ 20 days తీసుకోవచ్చు, వితిన్ 25 days తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్, వితిన్ 30 days తీసుకోవచ్చు, వితిన్ 60 days తీసుకోవచ్చు. ఎవరిస్తారండి ఇదంతా కూడా? క్లయింట్. Depends on client business requirements
పేమెంట్ టర్మ్స్ అంటే మీనింగ్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేమెంట్ టు ద సప్లయర్స్ ఆర్ వెండర్స్. సో నేను రెండు పేమెంట్ టర్మ్స్ తీసుకున్నాను. ఎలా క్రియేట్ చేసి గో టు న్యూ ఎంట్రీస్. పెనాసోనిక్ మంది పి కాబట్టి P1 తీసుకున్నాను. పెనాసోనిక్ ఇమీడియట్ పేమెంట్ అండి, ఇమీడియట్ పేమెంట్. పెనాసోనిక్ ఇమీడియట్ పేమెంట్. మరి ఇక్కడ కస్టమర్ సప్లయర్ కస్టమర్ రెండు సెలెక్ట్ చేసి ఉన్నాయి. ఎందువల్ల అండి ఇది? యువర్ మై కస్టమర్. మీరు ఒక ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఆయన ఏమవుతాడండి? హీఈస్ మై కస్టమర్, యువర్ మై సప్లయర్. కరెక్ట్? వైస్ వెర్సా. అర్థమైందండి నేను చెప్తున్న సినారియో? కస్టమర్ వెండర్, వెండర్ కస్టమర్. బిజినెస్ లో జరగచ్చు కదా. ఇప్పుడు నా ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు ఒక ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడు ఆయన ఏమవుతాడా? ఈజ్ మై కస్టమర్, యువర్ మై సప్లయర్. అదే ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటుందండి. మిగతా ఇవన్నీ ఏం తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఫిక్స్డ్ డే, ఇప్పుడు వెండర్స్ పేమెంట్ చేస్తున్నాం, ఫిక్స్డ్ డే ఏంటి? ఒక డే ఫిక్స్ అవుతుంది కదా. ఒకటి ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ ఎలా కడతారు? either 5th కానీ 10th కానీ, రెండు డేట్స్ ఉంటాయి కాదన్న. అదే ఇది ఎడిషనల్ మంత్స్ మీకు బెనిఫిట్. కూడా ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి 1 month బిఫోర్ కట్టి 1 month బిఫోర్ నోటీస్ వస్తుంది. తర్వాత 1 month ఎడిషనల్ మంత్, 1 month 2 month 3 month. బ్లాక్ సార్ కస్టమర్ సప్లయర్ ఇంకొకసారి చెప్పండి సార్, అర్థం కావట్లేదు. యువర్ మై కస్టమర్. నా ట్రైనింగ్ బాగుంటే కనుక మీరు ఒక ఫ్రెండ్ చెప్తారు, అప్పుడు ఏమవుతాడు? మేము మీకు కస్టమర్స్ అవుతాం అనుకోండి సార్. ఓకే, మీరు ఒక ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడు ఆయన ఏమవుతాడు? యువర్ నాట్ మై కస్టమర్, ఈజ్ మై కస్టమర్, యువర్ మై సప్లయర్. కరెక్ట్? యువర్ మై కస్టమర్ అండి, యువర్ మై కస్టమర్. ఫైన్, తీసేయండి. కరెక్ట్? మీరు ఒక ఫ్రెండ్కి చెప్పారు, మీకు తెలకుండా ఆయన నాకు డైరెక్ట్ వచ్చాడు, ఆయన ఏమవుతాడు? ఆయన మా కస్టమర్ అవుతాడు. కరెక్ట్? ఓకే, సప్లయర్ అవుతారు. మీరు వస్తువులు సింపుల్, అది తీసేయండి. లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, మీరు ఒక సప్లయర్, మీరు వాళ్ళ కంపెనీకే మీరు వస్తువుల్ని సప్లై చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుందండి? కస్టమర్. ఆ కేసులో సప్లయరే కస్టమర్ అవుతారు, కస్టమరే సప్లయర్ అవుతారు సార్. అవ్వచ్చు అలా సార్ ఇది. ఓకే సార్, అది డిఫాల్ట్ గా ఉంటుంది. అంటే ఏ సందర్భంలో అయినా సినారియో అవుతుంది కదా బిజినెస్ లో. కరెక్ట్? అవును, కస్టమర్ మే గెట్ సప్లయర్, సప్లయర్ మే గెట్ కస్టమర్. ఇది బ్లాక్ కీ అండి. బ్లాక్ కీ అంటే ఇది పేమెంట్ టర్మ్ బ్లాక్ చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ మనం చేయమండి. ఎవరు చేస్తారు? ఫైనాన్స్ వాళ్ళు చేస్తారండి. అకౌంట్స్ పేయబుల్లో ఆటోమేటిక్ పేమెంట్ మెథడ్లో, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో పేమెంట్ మెథడ్స్ ఉంటాయండి. కంట్రీ టు కంట్రీ డిఫరెంట్. ఇండియాలో చెక్ ఇష్యూడ్, బ్యాంక్ డిపాజిట్. మరి యుఎస్లో పేపాల్ ఉంటుంది, క్యాషప్ ఉంటుంది, వైర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనీగ్రామ్, వెస్టర్న్ యూనియన్, పేపాల్ ఉండదండి, మనీగ్రామ్, వెస్టర్న్ యూనియన్. అలా కంట్రీ టు కంట్రీ ఎవరు ఇస్తారండి పేమెంట్ మెథడ్? ఎఫ్ఐ వాళ్ళు ఇస్తారండి. యు నో దట్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో వస్తుందండి పేమెంట్ మెథడ్. కంట్రీ వైజ్ చేయాలండి అది. ఇది ఫైనాన్స్ చేస్తారు. సో డిఫాల్ట్ బేస్ లైన్ డేట్, నో డిఫాల్ట్ అంటే సిస్టమ్ డిఫాల్ట్ గా తీసుకుంటుంది. పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, సేమ్ డేట్. వెన్ యూ డూ ద పోస్టింగ్, document date when you create to the document in the particular date or next day. And entry date means system date, system manipulation date. These are all called payment terms. Terms and conditions of payment to the suppliers. Same scenario customers లో కూడా ఉంటుందండి. సో సేవ్ చేస్తున్నాను. నేను ఇమీడియట్ తీసుకున్నాను, మీ క్లయింట్ ప్లేస్ లో ఇమీడియట్ ఉండాలని రూల్ ఏమి లేదే. డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. మేబీ మీ పేమెంట్ టర్మ్స్ మీ కంపెనీలో జాయిన్ అయ్యారు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకున్నారు క్లయింట్కి, మేబీ ఇమీడియట్ ఉండకపోవచ్చు. వితిన్ 15 days లో చేస్తాం మేము, తర్వాత వితిన్ 30 days లో చేస్తాం. డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. గుర్తుంచుకోవాలండి. ఇది ఎక్కడ వస్తుందండి ఈ పేమెంట్ టర్మ్స్? సప్లయర్ మాస్టర్లో వస్తుందండి. సప్లయర్ మాస్టర్లో. కంట్రోల్ సి, కంట్రోల్ వి.